మిత్రులారా, అందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలైంది. అయితే ఈ స్వాతంత్రం రావటానికి పూర్వం మన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి, వాళ్ళ చెర నుంచి విముక్తి కావటం కోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేశారు. అనేక మంది త్యాగాలు చేశారు. ధనాన్ని, అలానే అనేక శ్రమని, ఉద్యోగాల్ని, చదువుల్ని అన్నిటినీ లెక్క చేయకుండా అన్నిటినీ త్యజించి అందరూ ఒక ఏకతాటి మీద గాంధీ గారి సూక్తులతోటి ఆయన యొక్క అహింసా మార్గంలో అందరూ ఏకతాటి మీదకు వచ్చి దేశం మొత్తం కుల, మత, జాతి భేదాలు లేకుండా ఆడ, మగ, స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, విద్యార్థులు అందరూ కలిసి ఏకంగా ముక్త కంఠంతో పోరాటం చేశారు. అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఆ బ్రిటిష్ వాళ్ళు చెరలు తుపాకులతో కాల్చటం, లాఠీలతో కొట్టడం, కాల్పులు జరపటం, అనేక మీటింగులు పెట్టుకుంటా ఉంటే మీటింగుల్లో ధ్వంసం చేయటం కోసం చెప్పని తుపాకులతో వేల్చడం, లాఠీలతో కొట్టడం అన్నిటికీ కూడా ఎదురు తిరిగి అహింసా మార్గంలోనే వాళ్ళకి ఎదురు చెప్పకుండా అహింస కొట్టారు. మాకు మటు స్వాతంత్రం కావాలి, మాకు అదే నిదానం, అదే కావాలి అని చెప్పని అందరూ అనేక సార్లు లాఠీలు దెబ్బలు తిన్నారు, మరి జైళ్ళకి వెళ్ళారు, అనేక కష్టాలు పడ్డారు. అయినా కూడా వాళ్ళు విరవకుండా పోరాటం చేశారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు, ఇచ్చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు అన్నీ మనకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అది గొప్ప విజయం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జై భారత్, జై భారత్, జై భారత్. First of all, happy Independence Day or 80th Independence Day. I would like to congratulate all of you for supporting our company as well as our country. And మీరంతా కష్టపడితేనే మన కంపెనీ ఎలా డెవలప్ అయిందో, మన కంపెనీ నుంచి మన ఇండియాకి మనం ఎంత సపోర్ట్ చేస్తున్నామని కూడా మనం చూపించాలి. అది మెయిన్ థింగ్. ఓకే, మనం ఇండియాకి ఎంత సపోర్ట్ చేస్తే మన యొక్క స్కిల్స్, మీరందరూ ఎంత స్కిల్ పెట్టి ఇక్కడికి వచ్చారో ఆ స్కిల్ని, కంపెనీని డెవలప్ చేస్తూ మన ఇండియాని కూడా గ్రో అవ్వాలనే ఉద్దేశంతో మీరందరూ నడుస్తారని కోరుకుంటున్నాను. ఇట్స్ బిన్ 3 years ఫ్లాగ్ హోస్టింగ్ చేసి సేమ్ ప్లేస్లో 4 members 5 members నౌ ఇంత చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మై హౌ హ్యాపీ ఐఎమ్. ఏంటంటే మనం గ్రో అవుతున్నాం, మనతో పాటు మన వాళ్ళు గ్రో అవుతున్నారు, మనతో పాటు ఇండియా కూడా గ్రో అవ్వాలి. మనం యూత్, యాజ్ అన్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ అన్ యంగ్స్టర్స్ లైక్ యూ, అంటే అందరూ మన ఏజ్, నా ఏజ్ లాగానే, కానీ ఇంకా మన టాలెంట్తోని, జెన్జీ టాలెంట్తోని ఎంత హైప్ తీసుకెళ్ళాలి, మన కంపెనీతో పాటు మన ఇండియాకి ఎంత గ్రోత్ అవ్వాలని చూసుకోవాలి. ఇండియాకి గ్రోత్ ఎక్కడి నుంచో రాదు, ఎక్కడి నుంచి వస్తుంది? మన ఒక కంపెనీలో వర్క్ చేస్తామంటే ఈ కంపెనీ గ్రోత్ అవుతూ ఈ కంపెనీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లాగా తీసుకెళ్తేనే ఇంటర్నేషనల్లీ మన కంపెనీ ద్వారా ఇండియాకి గ్రోత్ అనేది కనబడుతుంది. దిస్ ఈస్ వాట్ మేక్స్ ఇండియా హోల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, not towards from the company but the whole nation. Like మనం విక్రమ్ చూసాం, ఏదో స్పేస్ ఇంజనీరింగ్, ఏదో స్పేస్లో కావచ్చు, డిఫరెంట్ సెక్టర్లో కావచ్చు. సేమ్ మన దగ్గర ఉన్న ఎన్ని సెక్టర్స్ అని, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్ని సెక్టర్స్ ఉన్నా కానీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీ వాళ్ళ వర్క్కి డెడికేషన్ చేస్తే పక్కా నేను ఒక్కటైతే సపోర్ట్ ఇస్తా. మా మేనేజ్మెంట్ నుంచి ఎంప్లాయీస్కి 100% సపోర్ట్ ఉండిద్ది ఏమైనా చేయడానికి. యూ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు యూ కెన్ డూ, బట్ మేక్ ష్యూర్ యూ గ్రో, అవర్ కంపెనీ గ్రో యాజ్ వెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియాని కూడా గ్రోత్ చేయడానికి మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ దట్స్ ఆల్. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విశ్వం టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఆగస్టు 15 అనగానే జెండా ఎగరేస్తాం, సోషల్ మీడియాలో స్టేటస్ల్లో జెండాలు పెట్టుకుంటాం.
మనం ఉన్నాము, మేము దేశభక్తిని ఈ విధంగా చాటుతున్నామని చెప్తాం. కానీ ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. దేశ పరిరక్షణలో భాగంగా మన సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? మన వంతుగా మన దేశానికి మన దేశభక్తిని ఏ విధంగా చాటుకోవాలి అంటే, మన చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎలాంటి దేశానికి సంబంధించిన దేశ రక్షణకి సంబంధించిన విషయాలను లీక్ చేయకుండా ఉండాలి. ఏ రకంగా కూడా దేశానికి సంబంధించి హాని కలిగించకుండా మనం దేశాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలి. చివరిగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మన స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి తీసుకువచ్చిన దేశాన్ని మనం ఇప్పుడు పరిరక్షించుకుంటున్నాం. ఇలా పరిరక్షించుకుంటున్న ఈ దేశాన్ని ఇదే విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చి మన తర్వాత భవిష్యత్ తరాల వారికి అందిద్దాం. ముందుగా ఇక్కడికి చేరవచ్చినటువంటి నా తోటి మిత్రులకు, అదేవిధంగా యాజమాన్యానికి, మరి ముఖ్యంగా దేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఏదో పెద్ద స్పీచ్ చెప్తానని అనుకోకండి. నాకు అనిపించినటువంటి ఒక 2 మాటలు మాత్రం చెప్తాను. చెందాక పెద్ద మాట్లాడుతూ 80 సంవత్సరాల కిందట జరిగినటువంటి పోరాటం అంతా మనకు చెప్పిండు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లా పోరాడినరు, ఎట్లా కొట్లాడినరు, బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి దారిసిన కారణాలు ఏందనేది మొత్తం చెప్పిండు. సో అంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళు కొట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా జెన్జీ యూతే. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా యూత్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కావచ్చు, గాంధీ కావచ్చు, ఇంకా మిగతా స్వాతంత్ర సమర యోధులందరూ కూడా జెన్జీ యూత్ లాగా కొట్లాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు అని అంటే, స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన భారతదేశం ఎట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు అప్పుడే కలలు కన్నారు. సో స్వాతంత్రం వస్తే నా దేశం ఇట్లా బాగుపడుతుంది, స్వాతంత్రం వస్తే ప్రపంచ పటంలో మన భారతదేశం కూడా ఇట్లా ఉంటుందని చెప్పేసి పోరాటం చేసేంత వరకే వాళ్ళ జీవితం అయిపోయింది. సో దాని తర్వాత వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశలో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తూ వచ్చిండ్రు. సో దాని తర్వాత మన నాన్నల కాలం వచ్చింది. సో వాళ్ళు కూడా వాళ్ళకి చేదనేంత మేరకు అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అప్పుడున్నటువంటి మన మొత్తం కూడా మన జనరేషన్ అంటే మన నాన్న వాళ్ళ జనరేషన్ అందరూ కూడా దేశం కోసం ఎంతో కొంత కొట్లాడినరు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే, ఇప్పుడు వచ్చింది మన జనరేషను, ఇప్పుడు వచ్చింది మన వంతు అనమాట. సో వాళ్ళందరూ చేయవలసినంత చేసిండ్రు, వాళ్ళందరూ కొట్లాడవలసిన దగ్గరికి కొట్లాడినరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం మన దేశానికి అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తా ఉన్నాము, మనం రాబోయే తరాలకు ఏం అందిస్తా ఉన్నాం మన దేశం నుండి. సో వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిండ్రు ఒక తరము, 2వ తరం స్వాతంత్రం వచ్చినాక భారతదేశాన్ని అభివృద్ధి చేసిండ్రు, 3వ తరము ఇంకొంత టెక్నాలజీలో ముందుకు నడిపించిండ్రు. సో ఇప్పుడు ఏ యుగంలో మనందరినీ నిలిపిండ్రు ఇవాళ. సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఆధారం చేసుకుని మనందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 99.9% అంతా కూడా యూతే. కాబట్టి యూత్గా మనం ఉన్న వాళ్ళందరము రేపు దేశానికి ఏమి ఇవ్వాలి మనము. సో దేశం బాగుపడాలంటే మనం ఏదో బయటికి పోయి జెండాలు ఎగరేయడం కావచ్చు, లేదంటే స్పీచ్లు ఇవ్వడం కావచ్చు, సో పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టడం అసలే కాదు. సో మన చేతిలో ఫోన్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది. సో మనం ఎట్లా ప్రొలాంగ్ చేస్తున్నాం బయటికి అంటే, మనం మాట్లాడే వాయిస్ కావచ్చు, పట్టుకున్న మైక్ కావచ్చు, వాడుతున్న కెమెరా కావచ్చు, సో ప్రతిది కూడా బాధ్యతగా ఎవరి పని వాళ్ళు చేసినట్లయితే రేపు రాబోయే యుగానికి, రేపు రాబోయే తరానికి మనం ఒక మంచి భారతదేశాన్ని అందించిన వాళ్ళం అవుతాం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత విషయం. సో ఇక్కడ ఉన్న మనందరం కూడా అట్లా కష్టపడదాము. సో మనకు దోచింది ఏదైనా కూడా, సో ప్రతి ఒక్కరం బయటికి పోయి ఇట్లాంటి సభలు సమావేశాలు పెట్టి మాట్లాడాలనేది కాదు. మన చేతిలో ఫోన్ ఉన్నది. ఫోన్ ద్వారా మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం, మనం పెట్టేటువంటి పోస్ట్ ద్వారా ఎవరికైనా మేలు కలుగుతున్నదా, ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామా. సో యాజ్ ఎ మీడియా పర్సన్స్గా మేము కూడా, సో చూస్తున్న మీరందరూ కూడా ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ మంచి జరిగినా కూడా దాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేయండి. రేపు రాబోయే తరానికి ఒక మంచిని పంచేటువంటి ప్రయత్నం కూడా మనందరం చేద్దాం. అది మనతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనందరం ఇంకా ఒక 20-25 ఏళ్ళు ఒక జెన్జీ యూత్ లాగా ఉండబోతున్నాం. కాబట్టి మనందరితోనే సాధ్యమవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. సో మీరు కూడా అట్లా చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొకసారి మీ అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. Okay, first of all, just I would like to give all the warm wishes to all of you for the 80th Independence Day for all of us, all of you. Okay, so first of all, my uncle has told already, and other colleagues or media friend also has talked about that particular point, touched upon the point. Independence Day ante మన తరతరాలు వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన స్వాతంత్రం అంటే మనకి ఇచ్చిన ఫ్రీడమ్ అనే ఒకటే కాదు, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇండిపెండెన్స్ దట్ దే హ్యావ్ గివెన్ ద ఫ్రీడమ్ ఫర్ అస్, బట్ హౌ వీఆర్ యూటిలైజింగ్ దట్ పర్టికులర్ ఫ్రీడమ్, what our elders, the olden generation has given us the freedom for us. Okay, so how better we are utilizing that particular one today. Nowadays India is emerging in all aspects like technology, education, in terms of the agriculture, whatever the reason, right? That was not the scenario earlier.
because of their sacrifice that we could able to emerge our this one, whatever the technology we are enjoying nowadays, right, after 80 years now. So it is because of their sacrifice. So how better we are utilizing that particular one, and exactly, and how we can able to utilize that particular technology and that education and that particular knowledge to what you can say that to help the generation, the country to grow further. Okay, so that was the thing that we have to keep in our mind, and we have to act accordingly so that we can able to contribute something at our level, right, to the country. Okay, so that's all my wish, and I hope so that we can able to contribute to ourselves at our strengths, and so that we can able to help our nation to grow further. Okay, thank you. Jai Hind. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి. విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.